దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతో తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. ఎవరిని? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎప్పుడంట? అంత్య దినాల్లో. అంటే వాళ్ళకి నచ్చినటువంటి వాక్యాన్ని చెప్పే దైవజనులను వారు ఎన్నుకొని వారిని అపాయింట్ చేసుకుంటారంట. ఇంకా ఎప్పుడు అవే ఉంటుంది ఇంకా. కానీ దేవుని బిడ్డలకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము కావాలా. అమ్మ, ఇప్పుడు మీ పిల్లలందరూ ఉన్నారమ్మా. ఇప్పుడు కొంతమందికి ఒకడే పిల్లడు ఉంటాడు, చాలా గారంభంగా పెంచుతాం. ఆ పిల్లోడు పెద్దగా అవుతూ ఉంటే కొన్ని కొంట లెక్కలు నేర్చుకుంటాడు, కొన్ని అబద్ధాలు, అంటే మనం మంచి నేర్పిస్తే మంచి, గారంభం ఎక్కువైపోతే అన్నీ నేర్చుకుంటాడు కదా. మనని కూడా ఎదిరించి మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? చేసేది ఏం లేదు. నా కొడుకే కదా, అరే ఇంకోసారి అన్నకి అట్లా అంటాడు, కానీ కొట్టడు కదా, తిట్టరు, ప్రేమ లాడు. కానీ ఒకరోజు వస్తుంది, ఎందుకురా నేను చిన్నప్పుడే సరి చేయలేదు అని బాధపడతారు ఆ తల్లిదండ్రులు. ఆ పిల్లలు ఆ విధంగా పెరుగుతారు. ఇంకా కొంతమంది కుటుంబాలు చూస్తే 2, 3, 4 ఉన్న ఇల్లు కూడా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటుందంటే, కొంతమంది పిల్లలు చాలా భయంకరంగా పెరుగుతారు, చాలా మోస జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ 4 పైన మనం దృష్టి పెట్టాం కదా. ఉద్యోగాలు ఉంటాయి, మన పనులు మనకు ముఖ్యం, ఊరంతా తిరుగుతూ ఉంటాం, పిల్లల్ని పట్టించుకోము. వాళ్ళు ఎక్కడ ఎవరితో ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గర వెళ్ళి వారు కూర్చుంటున్నారు, ఏం అలవాటు అవుతున్నాయి వాళ్ళకి, సినిమాల్లో ఏం నేర్చుకుంటున్నారు, ఫోన్లో ఏం మనకు తెలియదు. మనం వదిలేస్తాం వాళ్ళని. మనం బిజీ ఉన్నాం కదా. మనం ఉదయం వెళ్తే రాత్రికి వస్తాం కష్టపడి, ఇంటికి వచ్చేసరికి వీడు ఏం నేర్చుకున్నాడో, ఆ కూతురు ఏం నేర్చుకుంటుందో మనకు తెలియదు. అట్లా ఎన్నో కుటుంబాలు పాడైపోయినాయి, ఎందరి జీవితాల్లో నాశనం అయిపోయాయి. కానీ తర్వాత మనం ఏం చేస్తాం? ఏమి చేయలేం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరి పౌలు హెచ్చరిస్తూ ఈ విషయాలను వారికి చెప్తా ఉన్నాడు. ఏమని? వాళ్ళకి నచ్చినట్లుగా మరి వారు బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆ వాక్యాన్ని వింటారు, సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు మరి వారు తిరుగుతారు. అలాంటి కాలం వస్తుంది అని ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి పిల్లలు కూడా మరి వారికి నచ్చినట్లు వారు జీవించినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని మనము నిర్లక్ష్యము చేస్తాం. నిర్లక్ష్యము చేసినప్పుడు ఆ పిల్లోడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాళ్ళ జీవితాన్ని చూసి నువ్వు బాధపడాల్సి వస్తుంది. తల కొట్టుకొని కన్నీళ్లు విడిచి కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది నీకు. నీ కుమార్తె చేసిన పనులకు, నీ కుమారుడు చేసే పనులకు చావాలా బ్రతకాలా తెలియని పరిస్థితులను పడిపోతాం. అలాంటి పరిస్థితిలో ఈరోజు తండ్రి అయిన దేవుడు కూర్చొని నీ విషయంలో ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన, నీ చూపు, నీ అలవాట్లు, నీకున్నటువంటి ఆ భయంకరమైన స్వభావాన్ని చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. అమ్మా, నీ కుమారుని చూసి నువ్వు ఏడుస్తున్నావు, నీ కుమార్తెను చూసి నువ్వు ఏడుస్తున్నావు, కానీ దేవుడు నిన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అందుకే కుమారుని పంపాడు, శిలువకు వేలాడ తీశాడు, ఆయన రక్తాన్ని ఈ లోకంలో చిందించాడు, ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రజలు మారలే స్వార్థ బుద్ధి గలవారు, స్వార్థ ప్రియులు, ధనాపేక్ష, గర్విష్ఠులు, అహంకారులు, అపవిత్రులు. ఎప్పుడు కూడా
మరి దేవుని మాట వినేవారు కాదు. అందుకని ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు, వాక్యం వినే అవకాశం ఇచ్చాడు. నువ్వు విని నీ జీవితాన్ని మార్చుకుంటావా, లేదా నీ తండ్రిని నువ్వు బాధ పెడతావా? నీ కోసం వచ్చిన ఆ క్రీస్తును నువ్వు ఇంకా హింసించాలనుకుంటున్నావా, లేదా ఆయన ఇచ్చిన కృపను బట్టి మార్పు చెంది నీ జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నావా? ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉండాలని కోరుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతోటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచనాలు చదవమా. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. ఏమన్నాడు? అయితే నీవు అన్ని విషయములో మితముగా నుండుము. శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. హల్లెలూయా. అమ్మ, ఈరోజు అందరికీ కూడా దేవుని దగ్గర ఉండొచ్చు మాట. ఇది పౌలు చెప్తున్న మాటలు కావు, దేవుడు నీకు చెప్తున్న మాటలు అనుకో. పౌలు తిమోతికి చెప్తున్న మాటలే, కానీ దేవుడు నీకు బోధిస్తున్నాడని నీ హృదయానికి తీసుకో. ఏమంటాడు? అయితే నీవు అన్ని విషయములో మితముగా నుండుము. అన్నిట్లో దూరకు, జాగ్రత్తగా ఉండు. నీ ప్రవర్తన విషయంలో, నీ అలవాట్ల విషయంలో, దేవుని మందిరానికి వెళ్ళిన విషయంలో, సంఘములో, కుటుంబములో, సమాజములో నీ స్థితి ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి? మితముగా ఉండు. దేవునికి మహిమకరంగా జీవించు, దేవునికి మహిమకరంగా జీవించుము. శ్రమపడుము, కష్టపడు, సువార్తికుని పని చెయ్యు, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. అయ్యా, ఈరోజు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యను, పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేయాలి? ఏం చేయమన్నాడు ఇక్కడ? కష్టపడమన్నాడు కదా, శ్రమపడు అన్నాడు. నీ కుటుంబం కొరకు శ్రమపడు, కష్టపడు, పని చెయ్యి. ఒకవేళ భర్త సంపాదించలేకపోతే కొంచెమే సంపాదించిన, భార్య కూడా ఆ పని చేసే మరి ఆ యొక్క శక్తి ఉంది, జ్ఞానం ఉంది. అయితే భార్య భర్త ఇద్దరు కలిసి పని చేయండి, ఆ కుటుంబాన్ని కాపాడుకోండి, కష్టపడండి, పని చేయండి. ఆ కష్టం నుంచి, బాధ నుండి బయటికి రండి. ఆ పని మీరు చెయ్యాలా, సంపూర్ణంగా జరిగించాలా. తర్వాత ఏమన్నాడు 6వ వచనంలో? నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. అంటే పౌలు గారికి ఒకరికే కాదు, తిమోతికి ఒకరికే కాదు. మరి ఈరోజు ఎంతమంది అయితే నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. హల్లెలూయా. అంటే ఎందరైతే క్రీస్తు నా కోసం చనిపోయాడు, నేను ఆయన కోసం బ్రతకాలి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా కుటుంబానికి నేను ఎలా ఉండాలి? అన్ని విధాలుగా తోడుండాల, నా కుటుంబాన్ని నేను మహిమకరంగా మార్చుకోవాలా, నీతిగా బ్రతకాల, నా కుటుంబం కూడా నీతిగా బ్రతికేటట్టు నేను వాళ్ళని దేవుని వైపు తిప్పాలా, వాక్యం వైపు తిప్పాలా, పరిశుద్ధమైన జీవితము జీవించుటకు వారిని నేను మేల్కొల్పాలా. సరే, ఇప్పుడు నీ భర్త రావట్లేదు, నీ భార్య రావట్లేదు మందిరానికి, నీ పిల్లలు రావట్లేదు, నువ్వేం చేయాలి? నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త కూడా దేవుని సన్నిధిలో ఉండి మారు మనసు పొందాలని నువ్వు కోరుకోవాలి కదా. ఎందుకు స్వార్థంగా నువ్వు సరే చేసుకోనిలే, పనికి పోయిండు, లేకపోతే అక్కడ పోయిండు, ఇక్కడ పోయిండు, డబ్బులు వస్తాయి, పోన్లే, ఎందుకులే టెన్షన్ అని నువ్వు వదిలేసి వస్తా ఉన్నావు. అదే నువ్వు చేసే పొరపాటు. నీకు ఇచ్చినటువంటి అవకాశం ఎందుకు నీవు చేతులారా పాడు చేసుకుంటున్నావు? అమ్మ, జ్ఞానం దొరికేది ఎక్కడ దొరుకుతుందమ్మా? నువ్వు వెళ్ళి బోధిస్తావు నీ పిల్లలకు, బోధించవు. నువ్వు వెళ్ళి నీ భార్య బోధిస్తావు, బోధించవు. నువ్వు వెళ్ళి నీ భర్తకు బోధిస్తావు, బోధించవు. మందిరాన్ని తీసుకొని రండి, ఇక్కడ కూర్చుంటారు, వాక్యం వింటారు, మారు మనసు పొందుతారు, జీవితాలను మార్చుకుంటారు, ప్రేమను
క్రీస్తు ద్వారా పొందుకుంటారు. ఆ ప్రేమని ఇస్తారు ఇతరులకు. ఓర్పును నేర్చుకుంటారు. ఎలా ఓర్పు సహనం కలిగి ఉండాలో వాళ్ళు నేర్చుకుంటారు. క్రీస్తుని గురించిన మాటలు విన్నప్పుడు వారి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము చాలు వారి జీవితాలు మారడానికి. అందుకే ఈరోజు మరి దేవుడు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఈ విషయాలు చెబుతూ మనం ధైర్యపరుస్తూ మరి తిమోతిని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. రాబోయే రోజులు బహు భయంకరమైనవి కాబట్టి అంత్య దినాల్లో మరి ఇలాంటి మనుష్యులు ఉంటారు, ఇలాంటి స్వభావాలు ఉంటాయి, ప్రేమలు ఉండవు, మరి ఈ విధంగా బ్రతుకుతారు. కాబట్టి మీరు అలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు కష్టపడు, పని చేయి, నీ కుటుంబాన్ని కాపాడుకో. దేవుని మహిమ మీకు ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఆయనను మహిమపరచు, మీరు ఆయన ప్రత్యక్షతను పొందుకుంటారు కదా. పౌలు ఒకడే కాదు, మనందరికీ కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా.